హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ భార్గవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అల్లం పచ్చిమిర్చి కర్రీ చేస్తున్నానండి. దీనికి ఎండుకారం అనేది వాడమన్నమాట. ఓన్లీ పచ్చిమిర్చితోటే చేసుకుంటాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వంకాయలు. ఇవి మా ఇంట్లో కాసిన వంకాయలండి, ఆర్గానిక్వి. తర్వాత పచ్చిమిర్చి, అల్లము, ధనియాలు, పోపులో కరివేపాకు, చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా వంకాయలు కట్ చేసుకుని కొంచెం ఉప్పు కలిపి నీళ్ళల్లో వేసుకొని తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు. వంకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి ధనియాలు, పచ్చిమిర్చి, అల్లము కచ్చాపచ్చాగా దంచేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకున్నాము. స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేస్తున్నానండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది వంకాయకి. ఆయిల్ వేసాను. పోపు సామాను వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. కొద్దిగా శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేగనిద్దాం. ఈ వేగినాయండి. కరివేపాకు వేస్తున్నాను. తర్వాత మనం నూరు పెట్టుకున్నాం కదా మసాలా ముద్ద, ఇది వేసేస్తున్నాను. దీన్ని కొద్దిగా వేగనిద్దాము. ఉల్లిపాయలు ముందుగానే వేయాల్సిందండి. తాలింపు వేగంగానే నేను మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. మీరు ముందుగానే వేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు ఈ మసాలా వేసుకోవాలి. ఈ మసాలా వేగిందండి. వంకాయ ముక్కలు వేసేస్తున్నాను. దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్. వంకాయలు ఉప్పు వీలైనంత త్వరగానే వేసుకోవాలండి, లేకపోతే కండ్రి వచ్చేస్తుంది. అందుకని వంకాయ ముక్కలు వేయగానే సాల్ట్ వేసేసుకుంటే కండ్రెక్కకుండా కూర బాగుంటుంది. పసుపు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాం దీన్ని. ఇది బాగా కలిపానండి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. మధ్యలో మధ్యలో ఒకసారి కలుపుకుందాం అడుగంటకుండా. కూర బాగా మగ్గిపోయిందండి, బాగా మగ్గింది. మన ఇంట్లో కాయలు కదా, మెత్తగా అయిపోయిందండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. ఇంతేనండి మన టేస్టీ పచ్చిమిర్చి వంకాయ కూర. చాలా చాలా బాగుంటుందండి. వేడన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అసలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.